చెప్పుకోవడానికి ఆ విధంగా చేస్తూ ఉండొచ్చు తప్ప అందులో ఏ పెద్ద చిత్తశుద్ధి కూడా నాకైతే ఏమి కనపడడం లేదు. మరి నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందులు పోటీ చేస్తుందా? చెయ్యదు, ఎట్టి పరిస్థితిలో చెయ్యదు. చేయాలి కదా మరి, మామూలుగా అయితే చెయ్యదు. అందువలన సరే, రాజకీయాల్లో ఎవరి గేములు వాళ్ళు ఆడుతుంటారు, మనం చూస్తూ ఉంటాము, జరిగేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, ఇప్పుడు మీరు సీఎం రమేష్ ఏదో ఏర్పాట్లు చేశారు, పీకే వచ్చాడు, ఆయనతో పాటు ఈయన వచ్చాడు, లోకేష్ వచ్చాడు, ఇవన్నీ ఏదో జరిగాయి, కలిసిపోయాడు అన్న దాని మీద ఇప్పుడు ఏమొస్తున్నది కొన్ని మీడియా సంస్థల్లో అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థల్లో పీకే కలిశారు, అయిపోయింది జగన్ పని, ఇంకా చుట్టాల్సిందే పార్టీని అని చెప్పి, అంటే పీకే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూనే జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం ఓడిపోయి ఇంట్లో కూర్చుంటుందా ఏంటి? అంటే ప్రజలందరూ పీకే ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ ఓట్లు వేసే స్థాయిలో వాళ్ళ జనాలు ఉన్నారా? ఒకప్పుడు పీకే వ్యూహము అది జనానికి తెలియక అతని మాటలు నమ్మారు. అతను ఏదో రాజకీయం చేసి కట్లు కట్టి కింద పడినట్టు యాక్షన్ చేయించి ఏవో అన్ని చేశాడు, బెంగాల్లో అన్ని చోట్ల చేసి అవన్నీ జనం తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత పీకే ఎక్కడ పోయినా కూడా అతను ఒకవేళ అతను సలహా ఇవ్వకపోయినా రేపొద్దున నిజంగా న్యాచురల్ గా ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి జరిగినా కూడా పీకే జయించాడేమో అని చెప్పి పోయి ఓట్లు వేసేస్తారా? క్వశ్చనే లేదు. అంత జనము పూర్తి అవేర్ గా ఉన్నారు. ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాల కింద పరిస్థితులు ఇవాళ లేవు. పీకే లేదు, బీకే లేదు. తెలంగాణలో ఏమైపోయింది మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం అనేది పనిచేసింది, అక్కడ అంతకు మించి వేరే ఏం లేదు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అంటే, రేపొద్దున పొత్తులు ఏమీ లేకుండా బీజేపీ ఒంటరిగా వెళ్ళింది అనుకోండి, ఎవరికి ప్రమాదం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఎవరికి రావు. ఇంకా రైట్. వెంకటరెడ్డి గారు, షర్మిల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పార్టీ మీద? సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ స్పష్టంగా షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంలో పాదయాత్ర చేశారు, అదొక యాసెట్. 2014 తర్వాత 19 మధ్యలో కేవలం 19 ఎన్నికల ప్రచారంలో మాత్రం పార్టిసిపేట్ చేశారు. తర్వాత 2019 తర్వాత కూడా ఎక్కడ అంటే ఒక పార్టీ పదవి తీసుకోనో పార్టీని నడిపించినటువంటి దాంట్లోనే ఎక్కడా లేదు. కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో పాదయాత్ర చేశారు. దాని తర్వాత ఓన్లీ ఎన్నికల ప్రచారం 2014 కావచ్చు 19 కావచ్చు ఎన్నికల ప్రచారం మాత్రం నిర్వహించారు. ఆ 19 తర్వాత క్లియర్ గా ఆమె చెప్పారు ఏమని, నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వెళ్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆమె చెప్పినటువంటిది. మొన్న ఎన్నికల్లో కూడా ఆమె తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు ఆమె ఎవరైతే లోకేష్ గారికి క్రిస్మస్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ పంపించింది, అది కూడా షర్మిల గారు పంపించింది. షర్మిల గారు అక్కడ నేను పంపించా అని చెప్పింది కాదు, బట్ లోకేష్ గారికి పంపించింది. లోకేష్ గారు బయట పెట్టడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఆమె లోకేష్ గారికి పంపించారా, ఇంకా రామోజీరావు, రాధాకృష్ణ, ఇంకా రేవంత్ రెడ్డి, లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర్ గారికి ఇట్లా అందరికి పంపారా? పంపించారా లేదా చెప్పండి. ఏమో కృష్ణానీల్ గారు జర్నలిస్ట్ గారు పంపించారు. వాళ్ళందరూ పంపించినప్పుడు